ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. 7 నెలల్లో మెగా డిఎస్సి ఇస్తానన్నారు. మరి ఇప్పుడు ఇవ్వకుండా విద్యార్థులు అందరూ పోరాటం చేస్తున్నారు కదా, పెంచాలి అని చెప్పి. వీళ్ళు డిఎస్సి ఇప్పుడు వేస్తున్నారు, మళ్ళీ కూడా వేస్తున్నారు. ఇప్పుడు పోస్టులు తక్కువ వేసారు, తర్వాత కూడా వేస్తున్నారు. ఇంతకు ముందు పరిపాలన అసలు వేయనే లేదు. వేసిన వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీజేపీ. అట్లయినా కాంగ్రెస్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళు వచ్చి 7 months 8 months అవుతుంది. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఎలా వేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మేడం. ఎందుకంటే మనం చెప్పినట్టు అక్కడ నడవదు కదా. గవర్నమెంట్ లో కొన్ని వాళ్ళ కూడా ఉంటాయి. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఎట్లా రిలీజ్ చేయాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు వేస్తారు కదా. మనం ఏదో నాలుకలేనారు 40 మాట్లాడినట్టు మనం మాట్లాడలేము. గవర్నమెంట్ మంచి చేస్తే మంచి చేస్తుంది అని చెప్తాం. చెడు చేస్తుంది. రుణమాఫీ ఇప్పుడు August 15th వరకు చేస్తా అని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు కదా మేడం. December 9th అని ఇచ్చారు కదా. ఇంతకుముందు ఇచ్చారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి కదా. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న తెలంగాణ మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తున్నారంటే ఇంతకుముందు చేయలేరు కదా. వాళ్ళకంటే కొద్దిగా బెటర్మెంట్ ఉంది, కానీ ఇంకొద్దిగా ఇంకా ప్రజా పరిపాలన ఇంకా ఇంకా కొద్దిగా మంచిగా చేయాలి. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా కొద్దిగా ఇంకా బెటర్మెంట్ చేయాలి.